హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసినట్లయితే సమాచారం అండి. ఏ తేదీన పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల కాబోతున్నాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులనేవి జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులనేవి కూడా ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే తెలియజేయడం జరిగిందండి. పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల తేదీ అయితే ఫిక్స్ చేసినట్లయితే సమాచారం అండి. అఫీషియల్గా అయితే మార్చి 13వ తేదీ రోజున రబీ సాగు పనుల వేళ పెట్టుబడి సాయం 2,000 రూపాయలు నగదు అనేది డైరెక్ట్గా రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, పీఎం కిసాన్ 22వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోడీ గారు అయితే మార్చి 13వ తేదీ 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు సంబంధించి ఒక గమనిక కూడా ప్రకటించడం జరిగిందండి. ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు అనేది సాయం అందుతుందంటే సమాచారం. సో ఓకేనా, ఈకేవైసీ మరియు బ్యాంక్ సీడింగ్ ప్రక్రియ తప్పనిసరి అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుందండి. ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. మొబైల్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ, అదేవిధంగా సిఎస్సి ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్, బ్యాంక్ వివరాలు, ఆధార్ బ్యాంక్ లింకింగ్, అదేవిధంగా మరియు ఎన్పిసిఐ సీడింగ్ యాక్టివ్గా ఉండాలనైతే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్గా పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు జమ అవుతాయనైతే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా బెనిఫిషరీ లిస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అనేది చాలామంది అడుగుతున్నారండి. మీ రిజిస్టర్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్తో మీరు ఓటీపీ ద్వారా మీ యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా, అర్హత కలిగి ఉన్నారా అనేది తెలుసుకోవచ్చు. ఏదైనా సమస్య ఉంటే పీఎం కిసాన్ హెల్పింగ్ నెంబర్ 155261, సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చండి. సో ఓకేనా, ఖచ్చితంగా మీరు పీఎం కిసాన్కి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే అక్కడ నవ్ యువర్ స్టేటస్ అయితే ఉండడం జరుగుతుందండి. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి పక్కనే ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. మీరు ఈ యొక్క పీఎం కిసాన్ 22వ విడత నిధులకు అర్హత కలిగి ఉన్నారా లేదా, ఈకేవైసీ కంప్లీట్ అయి ఉందా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే అక్కడ రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు బెనిఫిషరీ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో కొంతమందికి 4,000 రూపాయలు లభిస్తున్నట్లయితే సమాచారం అండి. పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే ఈ 4,000 రూపాయలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే గత విడత నిధులు అంటే 21వ విడత నిధులు సాంకేతిక కారణాలు లేదా భూమి వివరాల సమస్యల వల్ల ఆగిపోయిన వారికి, సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో సో వారికి 21వ విడత నిధులు కనుక అందకుండా కనుక ఉన్నట్లయితే వారికి 21వ విడత నిధులు, అదేవిధంగా 22వ విడత నిధులు రెండు కలిపి ఒకేసారి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఎవరికైతే లాస్ట్ పేమెంట్ పడలేదో వారికి ఇప్పుడు పేమెంట్ వారికి రెండు కలిపి 4,000 రూపాయలు ఒకేసారి జమ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్య గమనికలు కూడా విడుదల చేయడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం అయితే. ఆధార్ అదేవిధంగా బ్యాంక్ అనుసంధానం తప్పనిసరి, డీపీటీ యాక్టివ్గా ఉండాలనేది సమాచారం అండి. డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ నిధులు అనేవి జమ అవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా ఆధార్ అదేవిధంగా బ్యాంక్ అనుసంధానం చేసుకొని ఉండాలి. భూమి వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయించుకొని ఉండాలి. సో ఓకేనా, ఈ క్రాప్ నందు మీ యొక్క వివరాలు అనేవి నమోదు చేసుకొని ఉండాలనేది సమాచారం అండి. ఎన్పిసిఐ అదేవిధంగా డిపిటి నాట్ యాక్టివ్ ఉంటే బ్యాంక్ని సంప్రదించండి. సమస్యలు గ్రామ సచివాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి సమస్యలు అనేవి పరిష్కరించుకోండి అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఖచ్చితంగా
ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉండాలనైతే సమాచారం. ఒకవేళ గనక యాక్టివ్‌లో లేకుండా గనక ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుకు వెళ్లి మీరు వెంటనే యాక్టివ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 22వ విడత నిధులు జమ అవుతాయనేది సమాచారం అండి. కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ 22వ విడత నిధుల కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందనేది సమాచారం. సో, ఓకేనా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అంటే చాలామంది అడుగుతున్నారండి. పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఏ తేదీనైతే విడుదలవుతాయో అంటే కేంద్ర ప్రభుత్వం అయితే మార్చి 13వ తేదీన విడుదల చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల కింద రూ. 4,000 విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు రూ. 2,000, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు రూ. 4,000 రెండు ఒకేసారి జమ అవుతాయంటే సమాచారం అండి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రూ. 6,000 మార్చి 13వ తేదీన జమ కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నిధులు జమ కావాలంటే కంపల్సరీగా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయించుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఎవరైతే రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులు మరియు పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయంటే సమాచారం. ఇంకా ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదో వారు వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి మీరు వెంటనే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ 22వ విడత నిధులు మార్చి 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. పీఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అయితే ఈ నిధులు అనేవి విడుదల కాబోతున్నట్లయితే సమాచారం. సో, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.